హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి గుండ్లపోచంపల్లి అండి. ఇది వచ్చేసి మనకు కండ్లకోయ, మనకి మేడ్చల్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. సో మనకి కండ్లకోయ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి వెరీ నియర్ బై ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శుభగృహ శాన్వే అండి. సో ఇందులో మనకైతే రీసేల్ ప్లాట్స్ సేల్కి రావడం జరిగింది. సో మీరు చూస్తుంది వచ్చేసి రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ అండి. సో ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఆల్రెడీ ఇందులో రెసిడెన్షియల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి రైట్ నౌ. సో దీని చుట్టుపక్కల నంబర్ ఆఫ్ విల్లా కమ్యూనిటీస్ కానీ, నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కానీ, నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 40 ఎకర్స్ వరకు, అప్రాక్సిమేట్లీ 40 ఎకర్స్ వరకు అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనకి గుండ్లపోచంపల్లి, మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ టు గుండ్లపోచంపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కండ్లకోయ దగ్గర, మనకి మేడ్చల్ దగ్గర నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నాయండి. రీసేల్ ప్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండ్ మల్టిపుల్ జోన్ కిందకు వస్తుందండి. ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. సో చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్ ఫామ్ అవుతున్నాయండి రైట్ నౌ. సో ఇందులో మనకి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 200, 267, 180 అట్లా మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మీరు మనకి డిస్ప్లే మీద కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ఈ లొకేషన్స్లో మేమైతే ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీలో దీని డెవలప్మెంట్ అయితే చేశారు. సో ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి కంప్లీట్గా. సో మనకి రోడ్ కనెక్టివిటీతో పాటు ఇందులో డెవలప్మెంట్స్ కూడా, రోడ్స్ కూడా మనకి బ్రిక్స్తో వేయడం జరిగిందండి వీళ్ళు రోడ్డు కూడా దీంట్లో. సో ఇది శుభగృహ శాన్వి ఈ ప్రాజెక్ట్కి ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్రాజెక్ట్లో ఇది కొంచెం స్పెషల్గా దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ లొకేషన్లో. సో మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా చూపిస్తున్నాను, మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారండి. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే దీని లొకేషన్ కానీ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో ప్రజెంట్ అయితే మనం లేఅవుట్ గురించి మాట్లాడుకుందాము. లేఅవుట్ కంప్లీట్గా మనకి చుట్టుపక్కల మొత్తం కూడా రెసిడెన్షియల్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మనకి కండ్లకోయ కూడా వెరీ నియర్ బై, హార్డ్లీ మనకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉందండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ మేడ్చల్ ఏదైతే మనకి మేడ్చల్ టౌన్ ఉందో, మేడ్చల్ టౌన్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. సో గుండ్లపోచంపల్లి లొకేషన్స్లో, గుండ్లపోచంపల్లి మనకి ఇటు దుండిగలు, సో ఈ లొకేషన్స్లో మన దగ్గర రెగ్యులర్గా రీసేల్ ప్లాట్స్ అయితే వస్తున్నాయండి. సో ఇందులో కూడా మనకి రీసేల్ ప్లాట్సే ఉన్నాయి కంప్లీట్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ లొకేషన్స్లో కంపెనీ ప్లాట్స్ అయితే ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ మనకి ఈ లొకేషన్లో పర్ ఎకర్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 8 to 12 CR వరకు నడుస్తుంది పర్ ఎకర్. సో దానివల్ల ఇక్కడ మార్కెట్ మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే రావడం కష్టం. ఇన్ ఫ్యూచర్ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లాట్స్నే మనం రీసేల్ అయితే చేయడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మీరు ప్రాజెక్ట్ కండిషన్ చూస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దీనికి ఆనుకొని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మీరు అది వీడియోలో కూడా చూడొచ్చు. సో చుట్టూ అంతా కూడా మంచి కమ్యూనిటీస్ రాబోతున్నాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇందులో అన్నీ కూడా 40, 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ప్రతి బ్లాక్కి కూడా ఒక పవర్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు వీళ్ళు. సో చుట్టూ మంచి గ్రీనరీ ఉందండి ప్రాజెక్ట్ కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శుభగృహ శాన్వి అండి, శుభగృహ శాన్వి. ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఉన్న నెంబర్కి, మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.